హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఏమేమి కుక్ చేశానో రెసిపీస్ చెప్తాను. నైటే పెసలు నానపెట్టి ఉంచుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు. పెసరట్టులోకి కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ ప్రిపేర్ చేశాను. నానపెట్టుకున్న పెసల్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెసరట్టుకి మంచి టేస్ట్ రావాలంటే పెసలతో పాటు మిక్సీలో అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి పట్టుకోవాలి. పెసరట్టుకి అప్పుడు మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. పెసరలతో పాటు వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ని అంతా ఒక గిన్నెలో తీసుకొని ఉప్పు వేసి కలుపుకోవాలి. ప్యాన్ పెట్టుకొని పెసరట్టు వేసుకోవడమే. ఒకవైపు ఎర్రగా కాల్చుకొని తీసుకుంటే పెసరట్లు రెడీ. నేను దోశలు వేస్తుంటే నాకు ఒక చిన్న క్లిప్ కనిపించింది. ఆరెంజ్, వైట్, గ్రీన్ ఫ్లాగ్ కలర్స్ భలే అనిపించింది నాకు. ఈరోజు టిఫిన్ ఫుల్ఫిల్గా అనిపించింది. చక్కగా తినేసాను. ఈరోజు లంచ్లోకి ప్రాన్స్ ఫ్రై చేశాను. ప్రాన్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ప్రాన్స్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను నేను. పసుపు, ఉప్పు వేసుకొని నీళ్ళంతా ఇనికే వరకు ఉడికించుకోవాలి. 5 minutesలో బాయిల్ అయిపోతుంది. నీళ్ళంతా ఇనికిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 స్పూన్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం ఉడికించుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీని అయితే స్టార్టర్లా కూడా తినేయచ్చు. రైస్లో కూడా కలుపుకునే అవసరం లేదు. ప్రాన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ని. ప్రాన్స్ ఫ్రై అయిన వెంటనే కారం, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఈరోజు అయితే లంచ్ బాగా కుదిరింది. సాటిస్ఫైడ్గా తినేసాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, 10 minutesలో అయిపోతుంది ఈ రెసిపీ. ఇంకా ఫైనలీ డిన్నర్లోకి నేను ఈరోజు చికెన్ పులావ్ చేశాను. చాలా టేస్టీగా టర్న్ అవుట్ అయింది చికెన్ పులావ్. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఒక 1/2 hour ముందు బియ్యం కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. పులావ్కి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ అండ్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే పులావ్కి మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తగా 5 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొన్ని జీడిపప్పులు వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది పులావ్కి. ఒక 2 నిమిషాల తర్వాత చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ కూడా వేసుకొని అంతా కలుపుకొని ఒక 10 నిమిషాలకి చికెన్ మంచిగా ఉడుకుతుంది. నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసున్నర నీళ్ళు కొలత చొప్పున నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడే నీళ్లు మరిగేటప్పుడే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నీళ్లు మరగగానే మనము కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటే మన పులావ్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నాలాగా మీలో ఎంతమందికి బిర్యానీ, పులావ్ చూడగానే ఫేస్లో స్మైల్ వస్తుంది? చూసారా, పులావ్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. స్మెల్ అయితే అద్దిరిపోయింది. ఈరోజు డిన్నర్ అయితే సూపర్గా ఉంది. చికెన్ పీస్ కూడా చాలా మంచిగా కుక్ అయింది. మంచిగా పులావ్ని ఆస్వాదిస్తూ తినేసాను. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేయండి.